ర్యాలీ చేయాలని ఆ విషయంలో డిస్కషన్ జరిగింది. మరి ఈ నెల 25 ఆర్ 27, 28 ఈ 3-4 దినాల్లో ఏఐసిసి ప్రెసిడెంట్ మరియు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క సంవిధాన్ బచావ్ ర్యాలీ అలాగే అమిత్ షా చేసిన కామెంట్స్ ఆ ర్యాలీలో వాళ్ళు వచ్చి పాల్గొంటారని పిఏసి రిక్వెస్ట్ చేసింది. దాన్ని కూడా వాళ్ళు ఏదో ఓ డేట్ నిర్ణయిస్తారని కూడా తెలియజేసినారు. మరి ముఖ్యంగా ఇలా జరిగిన డిసిషన్స్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా ఈ 1 ఇయర్ పాలనలో ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా మరి ఫైనాన్షియల్ ఇన్ని ఇబ్బందులున్నా 6 గ్యారంటీ స్కీమ్స్తో సహా రుణమాఫీ ఇంకా ఇతర కార్యక్రమాలు వెరీ సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు అభినందించినారు కేసీ వేణుగోపాల్ గారు. దాంతో సహా క్యాబినెట్ మంత్రులకు కూడా చెప్పడం జరిగింది, మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, అక్కడక్కడ కొన్ని చోట ప్రజలతో మంత్రులు కొంచెం ఇంకా దగ్గర కావాలా, ఎక్కడ పిసిసి గాంధీ భవన్లో వీక్లీ ఒక మంత్రి వస్తున్నారు, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మంత్లీ ఒకసారి మంత్రి అక్కడ ప్రజా దర్బార్ పెట్టి ప్రజలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కలవాల. ఓన్లీ కార్యకర్తలే కాదు, ప్రజలు అండ్ మరియు కార్యకర్తలతో కూడా ఓపెన్గా కలవాలని కూడా సూచించినారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పిఏసి డెఫినెట్గా ఎవ్రీ మంత్ అక్కడ మంత్రులు వెళ్ళి అక్కడ పోతారని కూడా తెలియజేసినారు. దాంతో సహా ఇక్కడ ఇతర కార్యక్రమాల్లో కూడా నేను పిసిసి ప్రెసిడెంట్ ఉनको बोले సరే. అలాగే మరి ఇప్పుడున్న పిఎస్సి మీటింగ్స్ ఏదో ఉందో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, దానికి కొత్త కమిటీ వచ్చే వరకు కంటిన్యూ చేస్తూ ఎవ్రీ మంత్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కావాలా, గవర్నమెంట్ మరియు పార్టీ కార్యక్రమాల్లో ఇక్కడ చర్చించాలా. ఉన్న ఈ బాడీస్లో ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ బాడీ ఈజ్ ద హయ్యెస్ట్ బాడీగా దీన్ని ట్రీట్ చేయాలా. దాంట్లో ప్రతి విషయంలో ఈ నెలకొకసారి డిస్కషన్ జరగాలని ఈ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఇవి జరిగినాయి. ఇంకా తదుపరి డిసిషన్స్ మన పెద్దలు హనుమంతరావు గారు మాట్లాడారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ వేణుగోపాల్ గారు ఇవాళ పిఎస్సి మీటింగ్లో నాకు 2-3 మాటలు నచ్చినాయని. ఫస్ట్ ఏమంటుడు తెలుసా, అమిత్ షా ఇంత పెద్ద అవమానం చేస్తే అంబేద్కర్ను ఇది యావత్ భారతదేశంలో పోవాలనేది ఆయన ఉద్దేశం. అమిత్ షా ఇప్పటిదాకా సారీ చెప్పాడు, నరేంద్ర మోడీ మాట్లాడాడు. దీని మీద మీరు ఏది ముఖ్యంగా సంవిధాన్ బచావ్ అనే పాదయాత్రలు పెట్టమన్నాడు 15 రోజులు. అదేవిధంగా ఇంకొకటి ఏదైనా ఉంటే మీరు బయట మాట్లాడవద్దు, పిఎస్సి మీటింగ్లో కూర్చోండి, మాట్లాడండి కార్యకర్తలకు. ఎట్లనైతే మా మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు రావాలన్నారు, అదేవిధంగా జిల్లాలలో కూడా మంత్రులు పోవాలన్నా నాకు అది బాగా నచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు సంతోషం ఏంటంటే గత 45 ఏండ్ల నుంచి కొట్లాడుతున్న బతుకమ్మ కుంట గురించి, అదే బతుకమ్మ ఎత్తుకున్నది దేశం మొత్తంలో తిరిగిన కవిత, ఇతర దేశాలలో బతుకమ్మ కానీ పక్కకున్న బతుకమ్మ కుంట కనిపించలే. ఇవాళ రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంట సాధించిండు, ఆయన తప్పనిసరిగా రావాలని. అదేవిధంగా ఆయన అప్పుడప్పుడు వేణుగోపాల్ గారు వస్తే మాకు కూడా జర స్పీడ్ ఎక్కుతుంది, కార్యకర్తలు సంతోషం ఉంటారు. ఈ జిల్లాలలో పోయి మంత్రులు మాట్లాడితే కార్యకర్తలు కూడా ఉత్సాహం ఉంటారు. ఎందుకంటే రేపు వచ్చేది పంచాయతీరాజ్ నగరపాలిక, వీళ్ళు తప్పనిసరిగా కార్యకర్తలు, ఆయన కార్యకర్తల గురించి ఎక్కువ మాట్లాడిండు కాబట్టి మా అందరికి సంతోష్. కార్యకర్తలు కొందరు
నిరాశ నిస్పృహ అవసరం లేదు భయ్, టాలెంట్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. అందరు కలుద్దాం. ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోవాలి. అదేవిధంగా అన్నిటికంటే ప్రియారిటీ అంబేద్కర్ ఈ దేశంలో ఎవడు అవమానం చేయలే. నేను 45 ఏళ్ళ రాజకీయంలో చూసిన దానికి అపాలజీ చెప్పాడు. నరేంద్ర మోడీ మాట్లాడాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వేరేవాడు పెడితేనేమో ఎస్సీ కేసు పెడతాడు. ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయలేదని మా ఎవరికి శ్రీధర్ బాబుకు అడుగుతున్నా. తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పెద్దలు, మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ పెద్దలు, మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్ గారి నేతృత్వంలో, మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు మా ఇన్ఛార్జ్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు సహచర మా మంత్రివర్గ సోదరులు, గౌరవ మరి పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ పిఎస్సిలో సంబంధించి అందరి అభిప్రాయాలను కూడా కేసీ వేణుగోపాల్ గారు తెలుసుకొని, ప్రధానంగా పిఎస్సికి సంబంధించి రాబోయే 4 సంవత్సరాలు ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలి, ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ అనుసరిస్తూ ఉన్న విధానాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వారి ఆలోచన చేయటం జరిగింది. ఒక పక్షాన రాజ్యాంగానికి వ్యతిరేకిస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాకు సంబంధించిన అంశాన్ని చాలా సీరియస్గా దేశవ్యాప్తంగా తీసుకుంటా ఉన్న సందర్భంలో మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఓ కార్యాచరణ తీసుకోవాలని, దాంతోపాటు ప్రధానంగా సంవత్సర కాలం పాటు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, మహాత్మా గాంధీ గారి ఆలోచన 100 సంవత్సరాలు మొన్న బెల్గాంకు సంబంధించిన మరి సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా జనవరి 2025 నుంచి జనవరి 2026 వరకు ఒక సంవత్సర కాలం పాటు మరి 1 ఇయర్ లాంగ్ మహాత్మా గాంధీ గారి పేరిట మహాత్మా గాంధీ గారి ఆలోచన కానీ ఆచరణలు కానీ దేశ ప్రజలకు సంబంధించి కొత్త తరానికి వారు చేసిన త్యాగాన్ని గుర్తించే విధంగా సంవత్సర కాలం పాటు ఓ కార్యాచరణ తీసుకోవాలని, ఈ ప్రధానమైన అంశాలతో పాటు బ్లాక్ లెవెల్ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి, బూత్ స్థాయి కమిటీలను కూడా పూర్తి స్థాయిలో నియామకాలు చేయాలని వారు తెలియజేయటం జరిగింది. మరి సంవత్సర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి కూడా సమీక్ష చేసుకున్నాం. దాని భాగంలోనే పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలను పూరించే ప్రయత్నం చేయటం జరిగింది. ఆ క్రమంలో రైతులకు సంబంధించిన రైతుల రుణమాఫీ కానీ, సన్న రకాలకు బోనస్ కానీ,
అదేవిధంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయానికి సంబంధించి జనవరి 26 నుంచి మొదలు పెడతా ఉన్న కార్యక్రమం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. రైతులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా 10 సంవత్సరాల కాలహయంలో వారు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టింది 84,000 కోట్ల రూపాయలైతే ఇదే ఒక సంవత్సరంలో రైతుకు సంబంధించి దాదాపు 54,000 కోట్లు ఒక్క సంవత్సర కాలంలో రైతుకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున చేయటం జరిగిందని మరి గౌరవ సభ్యులందరూ కూడా ప్రస్తావనకు తీసుకురావటం జరిగింది. పలు పాలసీ విధానాలు ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలోనే కానీ అదేవిధంగా ప్రధానంగా కేసీ వేణుగోపాల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న ఒక ప్రధానమైన నిర్ణయం ఓబీసీ సెన్సెస్కు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక ఏదైతే సెన్సెస్ చేపట్టామో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికానికి సంబంధించి ఇది ఒక మోడల్గా కూడా మొన్న బెల్గాంలో జరిగిన సిడబ్ల్యూసిలో చర్చకొచ్చింది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచన, ఈ నిర్ణయం, దాని పరంగా తీసుకున్న ఆచరణలో భాగంగా వారు కొనియాడటం జరిగింది. ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి బడుగు వర్గాలు, బలహీన వర్గాలకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పట్ల పార్టీకి ఉన్న కమిట్మెంట్ను పాలసీ విధానంలో ప్రత్యేకంగా కూడా చూపట్టాలని వారు సూచనలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. పార్టీకి అదేవిధంగా ప్రభుత్వానికి సమన్వయం పూర్తి స్థాయిలో ఉండాలని ఆ క్రమంలోనే ఈరోజు ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన అంశం ప్రధానమైన అంశమైతే అనునిత్యం ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పార్టీ యంత్రాంగం ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని వారు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా మరి వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు కానీ కార్పొరేషన్ పదవులకు నియామకం చేస్తూ ఈ విధమైన నిర్ణయాన్ని కూడా హర్షించడంతో పాటు వారొక మాట సూచించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలకి, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయికి సంబంధించిన మిత్రులందరినీ కూడా గుర్తించే విధంగా మరి ప్రభుత్వంలో వివిధ హోదాల్లో వారికి తప్పకుండా స్థానం కల్పించే కార్యాచరణ తీసుకోవాలని కూడా వారి సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. అతి త్వరలో ఎంత వీలైతే అంత త్వరలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ కార్పొరేషన్లు, వివిధ బోర్డ్స్ కూడా పార్టీ కార్యకర్తలను, నాయకులను బ్లాక్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎవరెవరికి సంబంధించి వారి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నియామకాలు ఇవ్వాలని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పరంగా తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా గిగ్ వర్కర్స్ పాలసీ, ఎంఎస్ఎంఈకి సంబంధించి మరి ఇవన్నిటి విషయంలో కూడా రాబోయే ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాల్లో దీని వెనువెంటనే చేయాలని సూచనప్రాయంగా నిర్ణయాలు చేయటం జరిగింది. ప్రధానంగా 2 అంశాలపై. ఒకటి, ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి, రెండవది మహాత్మా గాంధీ సెంటనరీ సంవత్సర కాలం పాటు సంవిధాన్ ర్యాలీకి సంబంధించిన అంశం ప్రస్తావనకు వచ్చి నిర్ణయాలు చేయటం జరిగింది. మూడో ప్రధానమైన అంశం, కార్యకర్తలే మనకు వెనుముకలు గనుక
తప్పకుండా వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే కార్యాచరణ మొదలు కాబోతా ఉందని మరి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలు చేయడం జరిగిందని మీ ద్వారా మా సోదరులకు తెలియజేస్తా ఉన్నాం. ఏం సార్ ఇప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి ఫ్రంటల్ ఆర్గనైజేషన్కు సంబంధించిన అధ్యక్షుడికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారికి ఒక స్థానం కల్పించి ఈరోజు పార్టీ వారిని గుర్తించింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న వారికి ఈరోజు పార్టీ పరంగా పనిచేస్తూ ఉన్న వారికి ఇందిరమ్మ కమిటీస్ను రేపు రాబోయే కాలంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మా పార్టీలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు ఆ రోజు ప్రజల వద్దకు వెళ్ళి చెప్పిన మాటలకు అనుగుణంగా మా పార్టీ కార్యకర్తలు ఉంటారు కనుక ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయపరిచి ప్రభుత్వానికి పార్టీ ఇచ్చిన మాటకు సమన్వయపరిచిగా పార్టీ కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రజలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకోవాలని తీసుకుపోయే మిత్రులను గెలిపి చేసి ఇందిరమ్మ కమిటీలు కూడా వేయటం జరిగింది. పార్టీ ఎప్పుడు విస్మరించలే. ఈరోజు ఇంకో మాట చెప్తాను. మార్కెట్ కమిటీలు సంబంధించి మార్కెట్ కమిటీలు నియామకాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, చైర్మన్లు, డైరెక్టర్లు. అదేవిధంగా ఈరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించిన కమిటీకి సంబంధించిన సభ్యులను కూడా పార్టీ కార్యకర్తలను క్రియాశీలకంగా ఆ డిపార్ట్మెంట్కు సంబంధించి పనిచేయాలనే ఆసక్తి ఉంది, దాని పరంగా అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఉన్న వారిని కూడా ఎంపిక చేసుకొని ముందుకు నడుస్తూ ఉంది ప్రభుత్వం. అందరికీ రావాలని ఆశ ఉండటం తప్పు కాదు. అన్ని పదవులు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా మా పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఏ విధంగా మనం వారిని ఉపయోగించుకునే కార్యక్రమం, కార్యాచరణ, ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి ఇద్దరు సమన్వయంతో ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాం. ఏం రాలేదు. ఇంకా ఇప్పుడు ఈరోజు సమీక్ష జరుగుతూ ఉంటుంది. ప్రతి సందర్భంలో సమీక్ష జరుగుతూ ఉంటుంది. పార్టీకి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ఈ విధంగా మేము ప్రోగ్రెస్ రిపోర్టు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులే కానీ ముఖ్యమంత్రి గారే కానీ మేము సభ్యులుగా చెప్పినప్పుడు ఇంకా వారికి ఉన్న అనుభవంతో ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పటం తప్పు కాదు. ఇంకా మెరుగైన రీతిలో వారికి ఉన్న అనుభవం దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ విధంగా చేయాలి, పార్టీ సమన్వయం ఈ విధంగా నడపాలని మరి ఒక సీనియర్ నాయకుడిగా వారు చెప్పడం వారి ధర్మం. ఇంకా కూడా ఆ విషయంలో ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు వెంటనే ఎక్కడెక్కడైతే నియామకాలు చేయాలో, ఉదాహరణకి బూత్ స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయి, జిల్లా స్థాయికి సంబంధించి ఈ నియామకాలు కూడా తొందరలోనే అంటే 2-3 వారాల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని ఈ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఈరోజు మీరు చూస్తే క్షేత్రస్థాయిలో మా సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మా గౌరవ శాసన సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంట్లో కానీ వారి వారి గ్రామాల్లో ఈ 3-4 రోజుల నుంచి మీరు చూస్తే ప్రతి సందర్భంలో కూడా ఈరోజు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వం చేస్తూ ఉన్న సత్యదూరమైన మాటలను ఖండిస్తూ ఈరోజు రైతులకు ఏ విధంగా మేలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు.
కానీ దురదృష్టవశాత్తు కొన్ని సోషల్ మీడియా ప్రచారం ఎక్కువ కావటం, పెద్ద స్థాయిలో ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళటం, అదే వాస్తవంగా ఉందని కొంతమంది అభిప్రాయటం వల్ల కొన్ని అభిప్రాయాలు ఆ విధంగా వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు రైతులకు సంబంధించి ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన కానీ ఇక్కడున్న మా ప్రతినిధులే కానీ, దాంతోపాటు శాసనసభ్యులే కానీ, శాసన మండలి సభ్యులే కానీ, పార్లమెంట్ సభ్యులే కానీ, మా సహచర మంత్రివర్గ సోదరులను చూడండి, 11 మందికి 10 మంది 10 జిల్లాలలో వారి వారి క్షేత్రాల్లో మాట్లాడటం జరిగింది. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మంత్రులకు సంబంధించిన టైం టేబుల్ ఫిక్స్ చేసినప్పుడు ముందే ప్రస్తావన చేసి ప్రజానికానికి తెలియజేయటం జరుగుతుంది. ఒకవేళ లేకుంటే వారు ప్రస్తావన చేయరు. ఈరోజు ఇప్పటి వరకు 9 మంది మా సహచర మంత్రివర్గ సోదరులు ప్రతి బుధవారం జరిగే మరి మంత్రులతోని ముఖాముఖి గాంధీ భవన్లో జరిగిన మాట వాస్తవం. ఒకటేసారి రెండోసారో జరగకపోవటం వల్ల ఈరోజు న్యూ ఇయర్ వచ్చింది సార్, వినండి సార్, డిసెంబర్ 25th క్రిస్మస్ వచ్చింది, జనవరి 1st వచ్చింది, 2-3 వారాలకు ఒక 2 వారాలకు సంబంధించిన అంశం ప్రత్యేక ప్రస్తావన ఆ విధంగా ఉండటం వల్ల పిసిసి అధ్యక్షుల వారు మరి ఇంకో మంత్రి గారితోని సమావేశాన్ని కానీ భేటీ కానీ నిర్వహించలేకపోవటం. ఒకవేళ నిర్వహిస్తే ఏ రోజు ఇప్పుడు ప్రతి బుధవారం ఒక పిసిసి ప్రదేశ కమిటీ అధ్యక్షులు మరి పత్రిక ద్వారా తెలియజేయటం వల్ల ప్రజలు వస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు, కానీ ఇదేమైనా రూలు ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి రూలు ఫిక్స్ చేసి పోయే కార్యాచరణ కాదు. ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలను వినడానికి మాతో పాటు ఇక్కడ ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించిన ఇతర సోదరులు కూడా మరి తీసుకొని ఆయా డిపార్ట్మెంట్లకు పంపించడం జరుగుతూ ఉంది. ఇది మా ప్రత్యేకమైన ఆంక్షని ఈరోజు మేము చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం. ఇది మేము దాని పరంగానే కాన్సన్ట్రేట్ చేయటం జరుగుతుంది. లేదండి, లేదు, అది ఏఐసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదే విధంగా పార్టీకి పరంగా తీసుకున్న ప్రధానమైన అంశం ఇక్కడ చర్చకు రాలేదు. లేదండి, ఇప్పుడు ఇష్యూ అన్ని విషయాల పట్ల సమన్వయ కమిటీలు పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి, రాబోయే 4 సంవత్సరాలు కాదు రాబోయే 20 సంవత్సరాల కాలం ప్రభుత్వంలో ఉండాలనే ఆలోచన దృక్పథంతో మేమందరం పనిచేయాలని ఒక ఆలోచన పరంగా ఈరోజు మరి వేణుగోపాల్ గారు ప్రస్తావన చేయటం జరిగింది. దాని విధంగానే ముందుకెళ్తాం. ఇది అడ్వైజరీ కమిటీ. ఎస్ సార్. नहीं, डिपार्टमेंट तो है, वो वेलफेयर तो चल रही है, डेवलपमेंट तो चल रही है, कहीं कुछ भी रुका पड़ा नहीं है. हम जल्द से जल्द आप जो बात फिक्र करे थे वो जल्द से जल्द हमारा अकेला एआईसीसी निर्णय लेगी, उसके बाद आगे बढ़ी.